కార్యక్రమాలు తెలుగు తమ్ముళ్ళు పెద్దలు అందరూ కూడా మన మునుపటి ఎన్టీఆర్ కార్యక్రమం కోరుతున్నాం. ఈరోజు మునుకోడలి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా గ్రామానికి రావడం జరిగింది. మండలం ఎంటర్ అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతూ ఇక్కడ ఎన్టీఆర్ గారి మీద కానీ లేకుంటే కూటమి పార్టీల మీద కానీ ఉన్న అభిమానాన్ని కార్యకర్తలందరూ కూడా చాటుకుంటూ నాయకులందరికీ మేము మీతో ఉన్నామనే ధైర్యాన్ని ఇస్తూ వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ తీసుకొని రావడం జరిగింది. అందులో భాగంగా గ్రామంలో ఒక రంగంలో ఘన స్వాగతం పలుకుతూ వాళ్ళు తీసుకొని వచ్చారు. ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం మీద ప్రజలకున్న అభిమానం కానీ నమ్మకం కానీ ఏ రకంగా ఉంది అనేది కూడా మనకు పూర్తి స్థాయిలో మనకు కనపడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ మండలం కూడా ఒకప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోటలాగా వ్యవహరించుకుంటూ రావడం, ఎప్పుడు నియోజకవర్గంలో ఎలక్షన్ జరిగినా ఈ మండలం అనేది పూర్తి స్థాయిలో ప్రతి ఎలక్షన్లో కూడా అప్పుడు మనకు ఈరోజు మొన్న జరిగిన ఎలక్షన్లో కూటమి పార్టీలో జనసేనకు కావచ్చు లేకుంటే గతంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు పూర్తి అన్ని రకాలుగాను అండగా ఉంది అనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. అంతే. రాయలసీమలో గోదావరి జిల్లాలో ఇప్పుడు ఎలా ఉంది అసలు? గోదావరి జిల్లాలో ఎలా ఉందండి? చాలా అద్భుతంగా ఉందండి, ఆనందంగా ఉంది. ముఖ్యంగా మేము అక్కడి నుంచి ఇక్కడికి రావడము, ఇక్కడ ప్రజలు చూపిస్తున్న అభిమానం కానీ లేకుంటే ఎందుకంటే ఈ ప్రాంతం ఇంత లోపలికి రాజమండ్రి వరకు వచ్చి ఉంటాం కానీ ఇంత లోపలికి ఎప్పుడు వచ్చి ఉంటాం. మేము కూడా వచ్చినప్పుడు వీళ్ళు చూపిస్తున్న అభిమానం అనేది చూస్తుంటే నిజంగా మా జిల్లాలో మాకు గుర్తొస్తున్నాయి అన్నమాట. ఇక్కడ వీళ్ళు చూపిస్తున్నది నేను రాజమండ్రిలో ఉన్నాను, అనంతపూర్లో ఉన్నాను అన్నట్టుగా అంత అభిమానాన్ని వీళ్ళు కూడా చూపించడం జరుగుతుంది. ఖచ్చితంగా దానికి ఎప్పటికీ వీళ్ళకి రుణపడి ఉంటాము ఖచ్చితంగా. ఎందుకంటే అంత అభిమానాన్ని చూపిస్తూ ముందుకు వెళ్తున్నారు కాబట్టి, అంత నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము కూడా ఆ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంటుంది. ఖచ్చితంగా పట్టాల రవీంద్ర గారి మీద ఆ అభిమానం అనేది ఈరోజు పట్టాల శ్రీరామ్ అంటే కొత్త అభిమానం ఏం కాదండి. పట్టాల రవీంద్ర గారి మీద ఉన్న అభిమానాన్నే మా మీద చూపెడుతున్నారు. ఆయన మీద ఏ నమ్మకం అయితే పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని పెట్టుకొని అదే మంచి నడవడికలో ప్రజల కోసం అని ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రజలందరూ కోరుకునే విధానమే ఈరోజు మాకు ఈ అభిమానం అనేది చూపిస్తుంది. మీరు మమ్మల్ని అడగకూడదండి, ఎందుకంటే బ్రహ్మాండంగా ఉందని చెప్తాం. మేమే కాదు ప్రజల్లో కూడా బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కానీ ముఖ్యంగా మహిళలు ఎక్కడికి వెళ్ళినా ఈరోజు మేము చూస్తుంటే బస్సులు ఎదురొస్తున్నాయి. బస్సుల్లో మనం ఎంతవరకు చూసినా మొత్తం ఎక్కడ చూసినా మహిళలు అనేవాళ్ళు బ్రహ్మాండంగా బస్సుల్లో ఎక్కి ముందుకు వెళ్ళడం, ఆ పథకాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగపెట్టుకోవడం, పిల్లల చదువులకు కావచ్చు లేకుంటే మొన్న ఆటో డ్రైవర్లకు సపోర్ట్గా 15,000 ఇవ్వడం అనేది ఈ రకంగా ప్రతి వర్గాన్ని ఏ వర్గాన్ని వదలుకోకుండా అన్ని వర్గాలను అందరికీ ఉపయోగపడేటట్టుగానే కూటమి ప్రభుత్వం నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ముందుకు వస్తోంది. ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ ఇప్పుడు కాదు ఇంకా 15 ఏళ్ళు ముందుకు వెళ్తాము. 15 ఏళ్ళు ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటుంది, కూటమి ప్రభుత్వమే ఉంటుంది. ఎందుకంటే మొన్న కూడా మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఏది ఏమైనా సరే మేము కూటమి ప్రభుత్వం నెక్స్ట్ కూడా వస్తుంది, మరొకసారి గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం, మేము కలిసే ముందుకు వెళ్తామని చెప్పి ఆయన కూడా చెప్పిన విధానాన్ని కూడా మనం కూడా చూడడం జరిగింది. ఖచ్చితంగా అదే స్ఫూర్తితోనే మనం కూడా ముందుకు వెళ్తాం. ఈవెన్ గ్రౌండ్ లెవెల్ నుంచి అదే పరిస్థితి ఉంది. మన గ్రౌండ్ లెవెల్లో చూసుకున్న బీజేపీ జనసేన తెలుగుదేశం అనేది గ్రౌండ్ లెవెల్ నుంచి పై స్థాయి వరకు అదే రకంగానే కలిసి ముందుకు వెళ్తున్నాము. ఖచ్చితంగా ఇదే రకంగా ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలంటే ఇంకా 10 నుంచి 15 ఏళ్ళు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కూర్చోవాల్సిన అవసరం ఉంది. మనం గమనించిన మొదలైంది ఎంతో కీర్తి కానివ్వండి పొందారైనా. అదే ఒక్కసారి మొన్ననే పీకే పవన్ కిషోర్ వాణి గారు ఇక్కడ ప్రజలు స్థానికంగా కూటమి నాయకులు అందరూ కూడా ఇంకా సంతోషంతో ఉత్సాహంతో ఈ యొక్క విగ్రహావిష్కరణ అనేది చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎప్పుడైతే 1924లో కానీ చూస్తే ఎన్టీఆర్ విగ్రహం
ఇక్కడ ఇనాగ్రేట్ చేయడానికి లోకేష్ బాబు వస్తేనే రానివ్వని పరిస్థితి నుంచి ఈరోజు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతూ కూడా మన ఈ యొక్క శ్రీరామన్నని ఇక్కడ పిలిచి అందరూ కూడా స్వాగతం పలుకుతున్నారు. జనాలందరూ మహిళలు కూడా పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి ఆర్తలు పడుతున్నారు. ఇంత అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది అని అంటే దానికి కారణం కూటమి ప్రభుత్వం మంచి అద్భుతమైన పాలన చేస్తుందనేది, ప్రజల్లో వెలుగులు కనిపిస్తున్నాయి అనేది ప్రజల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. బొడ్డు వెంకటరమణ చౌదరి గారి ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం ఇది. మన నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంచి కార్యక్రమాన్ని వారు స్టార్ట్ చేశారు. ఆ కార్యక్రమానికి పరిటాల శ్రీరామ్ గారు ముఖ్య అతిథిగా రావడం, ప్రజల్లో మంచి నూతన ఉత్సవం రావడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం మునికొడిగల్ గ్రామంలో ఇవాళ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఆవిష్కరించడం జరుగుతుంది. మనకి చలనచిత్ర రంగంలో వారు వెండి తెరపైన వెలుగులు జిమ్మిన బడుగు బలహీన వర్గాలు వెనకబడిన తరగతుల వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఆయనకు ఆయనే సాటి రామారావు గారు. ఆయనకి అత్యంత ప్రీతిపాత్రుడైన పరిటాల రవి గారు వారి కుమారుడు ఇవాళ ఇక్కడికి వచ్చి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారంటే మా అందరికీ కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మా జనసేన పార్టీ నుంచి బతుల బలరామకృష్ణ గారు కానివ్వండి, బీజేపీ నుంచి కానివ్వండి, తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి, అదేవిధంగా పరిటాల ఫ్యామిలీకి ఉన్నటువంటి అభిమానులు కానివ్వండి, చాలా పెద్ద సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభ్యులు బతుల బలరామకృష్ణ గారికి కలిసిపోకుండా మొత్తం ర్యాలీలో విస్తృతమైనటువంటి జీవితం ఆయన ప్రజా సేవ చేయాలని ఆయన రాజకీయ ప్రస్థానం కనుక మనం గమనించిన మొదలైంది. ఎన్నో ఎన్నో ఎంతో కీర్తి కానివ్వండి పొందారాయన. అదే ఒక్కసారి మొన్ననే పీకే పవన్ కిషోర్ గారు